సింపుల్గా టేస్టీగా కోడిగుడ్డు కూర ఇలా చేయండి. రైస్లోకి అయినా చపాతీలోకి అయినా చాలా బాగుంటుంది. ముందుగా కోడిగుడ్లను బాయిల్ చేసి పెట్టుకోండి. తర్వాత ఉల్లిగడ్డలను తీసుకొని సన్నగా తరిగి పెట్టండి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అందులో 1½ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడి అయ్యాక అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయండి. తర్వాత ఉల్లిపాయలను ఆయిల్లో మొత్తం కలిసేదాకా ఒక గరిటెతో కలుపుతూ ఉండండి. తర్వాత మంట సిమ్లో పెట్టి మూత పెట్టి 2-3 నిమిషాలు వదిలేయండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి గరిటెతో మరలా ఒకసారి కలపండి. అందులో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి పూర్తిగా కలిసే వరకు కలిపి మూత పెట్టండి. కాసేపు అయ్యాక మూత తీసి అందులోకి 2 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసి మొత్తము కలిసే వరకు గరిటెతో కలిపి మూత పెట్టండి. కాసేపు అయ్యాక 2 మినిట్స్ తర్వాత కొంచెం ఉల్లిపాయలు మగ్గాక ఈ టైంలో హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఇలా చేయడం వల్ల కూర అడగంటకుండా జ్యూసీగా ఉంటుంది. కొంతమంది టమాటోస్ ఇష్టపడని వాళ్ళు టమాటోస్కి బదులు ఇలా వాటర్ యాడ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి 2-3 నిమిషాలు మూత పెట్టండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులోకి బాయిల్ చేసిన ఎగ్స్ని యాడ్ చేయండి. స్లోగా అటు ఇటు కలిపి మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత అందులోకి ధనియాల పొడి, గరం మసాలా పొడి యాడ్ చేయండి. యాడ్ చేసి మరో 2 నిమిషాలు మూత పెట్టండి. 2 నిమిషాల తర్వాత పైన కొత్తిమీర చల్లి స్టవ్ పై నుంచి దించేయండి. ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. ఈ కూర అప్పటికప్పుడు ఒక అరగంటలో ప్రిపేర్ చేయవచ్చు. ఈ కోడిగుడ్డు కూరను ఉప్పు, కారం, మసాలా మీ టేస్ట్కి తగినట్టు యాడ్ చేయండి. నేను సుమారుగా వేశాను. మీకు కనుక ఈ కర్రీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.